అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసి వచ్చేసి ఇంకోటి వచ్చేసి 2015 మోడల్ ఈటియోస్ డీజిల్ విఎక్స్జీ అండి. ఇది విఎక్స్ డీజిల్ 86,000 డ్రివెన్ అయింది. 680 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2015 మోడల్ ఈటీఓస్ అండి. ఇంకా టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. టాప్ మోడలే. వెహికల్ కూడా మంచిగా ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసేసి ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో సిల్వర్ కలర్. సో సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో 5 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ 5 to 5.5 బడ్జెట్లో. సో ఎస్ఎక్స్ కాబట్టి మీ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్, మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి హోండా సిటీ 2014 మోడల్ ఎస్ఎంటీ 52,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 635 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్ ఇది. హోండా సిటీలో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదు వెహికల్స్. ఇదైతే మంచిగానే ఉంది. 14 మోడల్లో 52,000 డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా టాప్ మోడలే. ఏబిఎస్ విత్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్, మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో ఎస్ఎంటీ అనుకుంటా అండి. దాంట్లో మినిమం ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ మనం చూసేసి అమేజ్ అండి. 2014 మోడల్ 67,000 జరిగింది. పెట్రోల్ వెహికల్. ఇది వచ్చి 5,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సివిటీ అండి, అంటే సివిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో హోండా అమేజ్లో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, తక్కువ తిరుగుతున్న వెహికల్ అంటే 67,000 తిరిగింది, తక్కువ తిరిగినట్టే. సో అది కూడా తక్కువ బడ్జెట్లో మనకు 5.5 ఉంది. సెడాన్ వెహికల్ ఆటోమేటిక్ అనేది తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కలర్ కూడా మనకి చూడొచ్చు, బ్లాక్ కలర్. వెహికల్ అయితే మంచిగా ఉందండి. నెక్స్ట్ మనం చూసేసి 2011 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది 62,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా ఎస్ఎక్స్ కాబట్టి దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్, మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. సో 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ 4 to 4.5 బడ్జెట్లో వస్తుంది మనకి 2011 మోడల్ ఎస్ఎక్స్ అది. నెక్స్ట్ మనం చూసేసి 2013 మోడల్ అమేజ్ ఎస్ వేరియంట్ అండి. ఇది 78,000 కిలోమీటర్ తిరిగింది. 5 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో హోండా అమేజ్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఓన్లీ 5 lakhs కోట్ చేశారు. సో హోండా అమేజ్ తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, ఒక 4.5 బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. సిల్వర్ కలర్ కూడా మంచిగా ఉంది. సో ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ, టైల్ కానీ అంతా బాగుందండి వెహికల్ అయితే అది. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2011 మోడల్ ఈటియోస్ జీడీ. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ 67,000 తిరిగింది. 430 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. డీజిల్ వెహికల్స్ ఈటీఎస్లో కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, మనకి ఒక అరౌండ్ 4 lakh బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. వెహికల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ ఉంది. సో ఓన్లీ 67,000 తిరిగింది. 2011 మోడల్ 67,000 కిలోమీటర్ వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూసేది స్కోడా ర్యాపిడ్. ఇది స్కోడా ర్యాపిడ్. ఇది వచ్చేసి 2015 మోడల్ 63,000 తిరిగింది. ఎలిగెన్స్ 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఎలిగెన్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్, మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మంచిగా ఉంది. వర్నా అండి. ఇది 2014 మోడల్ వర్నా ఎస్ఎక్స్. పెట్రోల్ 62,000 డ్రివెన్, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ఎక్స్ అండి ఇది. సో ఎస్ఎక్స్ అంటే మీకు అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్, మీ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్ కూడా బాగుంది. 650 ఉంది. సో మనకి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చు, 5.5 to 6 lakh బడ్జెట్లో రావచ్చు. ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2017 మోడల్ హోండా సిటీ ఎస్ వేరియంట్ అండి. 45,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా ఎస్ వేరియంట్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ షేరింగ్, కంపెనీ ఫిటర్, మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. వేడి కూడా సిల్వర్ కలర్. సో 17 మోడల్ హోండా సిటీ అండి ఇది. సో ఓన్లీ 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 45,000 కిలోమీటర్ డ్రివెన్ ఉంది, సిల్వర్ కలర్. సో వెహికల్ కూడా ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టైర్లు ఇవన్నీ బాగున్నాయి వెహికల్ అయితే అది కూడా. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ హోండా సిటీ విఎక్స్ అండి. డీజిల్ వెహికల్ ఇది 71,000 డ్రివెన్ అయింది. 720 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా చూడొచ్చు వెహికల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్, మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2016 మోడల్ అమేజ్ విఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అమేజ్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, అంటే సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది.
ఓన్లీ 51,000 డ్రివెన్ అయింది. 670 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో దీంట్లో అమేజ్ విఎక్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. వెయిల్ కూడా ఫిజికల్గా కూడా మంచిగా ఉంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ టైర్స్ కానీ ఆ వెహికల్ ఈ వెహికల్ కూడా బాగుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ వెంటో హైలైన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది కూడా 55,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 790 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ అంటే అన్ని టాప్ మోడలే దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. టాప్ ఎండ్ మోడలే అది కూడా. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ వెంటోనే హైలైన్ ఇది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ అండి ఇది. 75,000 డ్రివెన్ చూపిస్తుంది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, బ్లాక్ కలర్ వెహికల్ కూడా 9789 వెహికల్ నెంబర్ కూడా బాగుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కానీ ఎంత బాగుందండి. వెహికల్ టాప్ అండ్ మోడల్ ఇది కూడా. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2014 మోడల్ వెంటో హైలైన్ అండి. 14 మోడల్ ఇది. డీజిల్ వెహికల్ 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా మనకి మినిమం ఫీచర్ హైలైన్ కాబట్టి టాప్ అండ్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉంటాయి. టాప్ అండ్ మోడల్ ఇది కూడా. సో వెహికల్ అది కూడా టైర్స్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 మోడల్ ఈటీఎస్ జీడీ ఇది. డీజిల్ వెహికల్ 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. జీడీ కాబట్టి దీంట్లో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అది కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆల్రెడీ ఉంటాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇంకా స్కూల్ అయితే నంబర్ నా పేరు శ్రీనివాస్ అండి. ఈ నెంబర్ ఫోన్ చేయండి 9394601112 ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చండి ఎనీ టైం. సో ఇప్పుడు మనమైతే కొన్ని ఎస్యూవీస్, ఎంయూవీస్ ఈ వెహికల్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇది వచ్చేసి 22 మోడల్ అండి. వెన్యూ ఎస్ఎక్స్ ప్లస్ ఇది. 20,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. పెట్రోల్ వెహికల్ 1075 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ ఎస్యూవీస్లో మీరు ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే కామన్ థింగ్స్ ఇప్పుడు. సో వెహికల్ అయితే చూడొచ్చు వైట్ కలర్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెహికల్ అయితే నీట్ ఉందండి. ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 20,000 కిలోమీటర్ దిగింది కాబట్టి మన కొత్త వెహికల్ తీసుకున్నట్టే. నేను దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసేది మనం స్కార్పియో అండి. 2021 మోడల్ స్కార్పియో S5 అండి ఇది. డీజిల్ వెహికల్ 55,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 1650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ ప్రైస్. సో దీని ఫీచర్స్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇంటీరియర్ అయితే బ్లాక్ కలర్ సీట్ కవర్స్ వేయించారు డిజైన్ ఫుల్లీ. వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఇది కూడా నెగోషియబుల్ ప్రైస్ కాబట్టి మీరు వచ్చి కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియేట్ అవుతుంది. సో ప్రైజెస్ అయితే నెగోషియబుల్ ప్రైజెస్. మీరు రండి, చూడొచ్చు. చూసిన తర్వాత మనం ప్రైస్ మాట్లాడచ్చండి.